హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎలక్షన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తయింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పట్టం కట్టాలనుకుంటారా, లేదంటే బీజేపీకి చూస్తారా, బీఆర్ఎస్ పూర్వ వైభవం తీసుకొస్తారా? ఒకసారి ఎంపీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చర్చించుకుందాం. ఎలా ఉండబోతుంది ఎంపీ ఎలక్షన్? ఎంపీ ఎలక్షన్లో కూడా కొంచెం మొన్ననే 2 months బ్యాకే 1 month బ్యాకే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ కొంచెం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఉండొచ్చు. కాకపోతే త్రిముఖ పోటీ అయితే ఉండొచ్చు. త్రిముఖ పోటీ ఉంటుంది. అందరూ ఓట్ బ్యాంక్ అనేది అందరికీ షేర్ అవుతుంది. అంటే ఒక 2-3% చేంజ్ ఉంటుంది అంతే. ఎవరికి ఇప్పుడు బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి మూడు షేర్ చేసుకుంటాయి ఓట్ బ్యాంక్ అయితే. కాకపోతే మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది కాబట్టి కొంచెం బూస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కొంచెం పెరగవచ్చు ఓట్ బ్యాంక్. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎక్కువ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి 3-4 పరిమితం అవుతాయి అని ఉన్నది. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్గా చూసుకుంటే కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. అదేవిధంగా మన కేటీఆర్ కూడా సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి నుంచి కానీ పోటీ చేయబోతున్నాడు. ఎలా చూడొచ్చు? అంటే ఏమన్నా ఊతం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి అసలు బీఆర్ఎస్కి? వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు నిలబడడం వల్ల ఓట్ బ్యాంక్ పెరుగుతుందని వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు నిలబడితే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అన్నట్టు. మెయిన్గా ఏంటంటే కాంగ్రెస్కి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బీజేపీకి కూడా బాగానే ఉంటాయి. సెంట్రల్లో మోడీ వర్క్ చేసిన కొంచెం బీఆర్ఎస్ కొంచెం తక్కువ ఉంటుంది. మొన్న ఎలక్షన్లో కొంచెం ఇదైంది కదా. ఇప్పుడైతే నాకు తెలిసి కాంగ్రెస్, బీజేపీకి కొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. బీఆర్ఎస్ కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 2-3% ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్ గురించి చూసుకున్నా కానీ, లేదంటే కరెంట్ గురించి చూసుకున్నా కానీ, కరెంట్ కాంగ్రెస్ ఎక్కువ సార్లు పోతుందని చెప్పేసి మనం వింటున్నాం. అంటే ప్రతిపక్షాల నుంచి కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ, ప్రెస్ మీట్లోనే చాలా మంది దగ్గర పోవడం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే వాళ్ళు వాళ్ళు డిస్కామ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. అదేదో అమౌంట్స్ అవన్నీ ఉంటాయి, బడ్జెట్స్ అన్నీ చూసుకోవాలి. వీళ్ళు కూడా ట్రై చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోకుండా ట్రై చేయొచ్చు. వాళ్ళు ఇంకా స్టేట్ తీసుకోవాలి. గవర్నమెంట్ వచ్చి 30 days అయింది కదా. ఇంకొక 100 days అయితే వాళ్ళకి అర్థమైపోతుంది ఏది బడ్జెట్, ఎవరికి అమౌంట్ పే చేయాలా, ఎంత పెండింగ్ ఉందా తెలుస్తుంది. ఒక 100 days అయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా ఎవరికి అమౌంట్ ఇవ్వాలా, ఎవరికి ఇచ్చేయాలా, ఎవరితోటి కొనాలి, ఎంత పర్సెంటేజ్ ఉందనేది తెలుస్తుంది. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పోటీ చేస్తే ఖమ్మం నుంచి కానీ, మల్కాజ్గిరి నుంచి కానీ గెలిచే అవకాశాలు ఉంటాయా? అంటే ఖమ్మం నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఖమ్మంలో నిలబడితే గన్ షాట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. మల్కాజ్గిరి అంటే అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. అది ఖమ్మంలో అయితే వాళ్ళకు బాగుంటుంది. ఖమ్మం నుంచి అయితే ఆమె వాళ్ళు ఎవరు నిలబడినా ఛాన్సెస్ ఉంటాయి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఉన్న 17లో? రావచ్చు, మెజార్టీ రావచ్చు. బీజేపీ కాంగ్రెస్ సేమ్ రావచ్చు, బీఆర్ఎస్ కొంచెం తగ్గొచ్చు. ఇప్పుడు వరకు అధికారంలో ఉంది కదా, ఇక్కడ ఎందుకు తగ్గొచ్చు అసలు బీఆర్ఎస్కి? ఇక్కడ బీఆర్ఎస్ అంటే ఒక 10 years నుంచి వాళ్ళు ఉన్నారు కదా, కొంచెము జనాలు ఇప్పుడున్న పబ్లిక్ కూడా కొంచెం ఆలోచన చేస్తారు. మీ ఉద్దేశం ఎలా ఉంది మరి? కేసీఆర్ ఏమో వెళ్ళి వేరే రాష్ట్రాల సీఎంలు అందరినీ కలిసి అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇండియా కూటమి లేదంటే థర్డ్ ఫ్రంట్ అని చెప్పి తిరిగాడు కదా. ఇక్కడే ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోతే ఇంకా థర్డ్ ఫ్రంట్ ఎందుకు పనిచేస్తుంది అసలు కేసీఆర్కి? ఆయన ట్రై చేసిండు కానీ వర్క్ కాలేదు ఆయనకు. అందుకే ఇప్పుడు లోకల్ వర్కే చేస్తున్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా అంటున్నాడు కానీ అక్కడ కూడా ఆయన ఏమి ఇది రాకపోవచ్చు. అక్కడ కూడా 1-2% ఓట్స్ వస్తాయేమో కానీ ఆడ ఎంతవరకు ఆయన ఇక్కడ చూసుకోవాల్సిందే. ఈ స్టేట్ వదిలిపోతే మళ్ళీ ఇబ్బందే బీఆర్ఎస్. ఫైనల్గా ఈ నెల రోజుల పాలన కాంగ్రెస్ ఎలా ఉంది అసలు? కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఇంకా మనం టైం ఇవ్వలేదు. బస్ ఒకటి పెట్టారు, ఇంకోటి బీమా పెంచారు. రెండింటి గురించి చూసుకుంటే అలా ప్రజాపాలన ఈ 10 రోజులు నడిపించారు. ప్రజా దర్బార్ అక్కడ జరుగుతుంది. ఎలా ఉన్నది అనుకుంటారు అసలు? ప్రజా దర్బార్ బాగుంది. మహిళలకు ఫ్రీ బస్ అనేది కూడా బాగుంది. మహిళలకు బాగుంది. ప్రజా దర్బార్ కూడా బాగుంది. అవి మంచిగా సక్సెస్ అయితే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది కాంగ్రెస్కి. అవి సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు ఇప్పుడు అసలు? అంటే మై ఒపీనియన్ అంటే ముగ్గురికి సమానం వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఇస్తేనే వాళ్ళు వెళ్ళవచ్చు, ప్రూవ్ చేసుకుంటేనే పర్ఫార్మెన్స్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ లేకపోతే పర్ఫార్మెన్స్ ఉన్నట్టు లేనట్టే, అంతే. మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తారు. బీజేపీ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యే ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎంపీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ మనకు జనవరిలో 20 అది అయోధ్య ఉంది, హిందుత్వం పెరిగి ఎంపీ సీట్లు కూడా నెక్స్టే ఉంటాయి కదా, ఇంపాక్ట్ ఉంటుంది ఈజీగా. అంటే అయోధ్యకి ఇక్కడ రాజకీయాలు ఎంపీ సీట్లకి అంటే అసలు లింకే ఉంటుంది అసలు? ఉంటుంది, హిందుత్వం అనేది పెరుగుతుంది ఉన్నది. కానీ ఇప్పుడు యూత్ అంతా అట్రాక్ట్ దానికైతారు కదా.
ఇప్పుడు ఎక్కువ శివాజీ విగ్రహాలు ఊళ్ళో పెడతారు. యూత్ కనెక్టివ్ ఎక్కువైపోయింది. హిందుత్వం అనేది ఎలాగో సెంటర్లో మోడీ ఉండాలని అందరికీ తెలుసు. స్ట్రాంగ్ నేషన్ కావాలంటే 5 ట్రిలియన్ నుంచి 3 ట్రిలియన్ కావాలంటే థర్డ్ టైం రావాలి మోడీ. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పట్టం కట్టారు అసలు అనుకుంటా? అంటే కాంగ్రెస్ బీజేపీ కదా మెయిన్, కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ వచ్చు. అంటే చేంజ్ అనే కోరుకుంటారు కదా, చేంజ్ చేసిన జనాలు అంతే. ఇప్పుడు హైదరాబాద్లో అయితే కరెక్ట్గా ఇచ్చిన డిసిషన్. అదర్ స్టేట్ 6 గ్యారెంటీలు పల్లెటూరు వాళ్ళు నచ్చినాయి. అందులో 6 గ్యారెంటీలో 4 పల్లెటూరులో అవసరం, 2 హైదరాబాద్కి అవసరం. ఆ బస్సు ఆరోగ్యశ్రీ అంతే. ఈ నెల రోజుల కాంగ్రెస్ పాలన అసలు ఎలా ఉందనుకుంటారు? ప్రజాపాలన కానీ, ప్రజా దర్బార్ కానీ, లేదా ఉచిత ఫ్రీ బస్ కానీ అసలు ఎలా ఉన్నాయి? శాంపుల్ టెస్ట్ లా ఉంది ఇది. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఎంపీ ఎలక్షన్ ఉండాలి. అంటే ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేస్తుందని ఒక మాట వినిపిస్తుంది కదా, ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు అసలు? కష్టం, మనం నంబర్ నాడతలు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.